సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గాలి తిరిగిల్లు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా బైక్ రిపేర్ వచ్చేసింది మావా. అంటే ఒక్క రిపేర్ అని కాదు, 4-5 రిపేర్లు వచ్చింది. ఆ రిపేర్లు ఏంటో చూపిస్తా. రేపు చేయించాలి, భీమవరం తీసుకెళ్ళి షోరూమ్ తీసుకెళ్ళాలి బైక్ అనుకుంటాను. బైక్ నాదైతే R15 V3 గాయస్. నాదైతే R15 బైక్ V3 2021 మోడల్ బైక్. చైన్ స్పేర్లు అయితే మొత్తం పోయినాయి. నిన్న ఫ్రెండ్ గారికి బండి ఇచ్చా. రన్నింగ్లో చైన్ పడిపోయింది అన్నాడు. అంటే రన్నింగ్లో పడిపోవాలంటే ఇక్కడ డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ అయింది ఇక్కడ. చైన్ మొత్తం పడిపోతే నిన్న చైన్ లూజ్ చేయించి మళ్ళీ టైట్ చేయించా చైన్ నిన్న ఈవినింగ్. ఇది దీనికి కూడా అరౌండ్ 2000 ఎంత అవుతాయేమో. సిగ్నల్ లైట్ ఒకటి పోయింది. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. లైట్ ఒకటి పోయింది, ఆ కెమెరా మారుస్తా. నా ఫ్రెండ్ గారికి బైక్ ఇచ్చా. ఏదో మీరు బెండ్ వచ్చింది సార్, చైన్ బెండ్ వచ్చింది ఫుల్గా. ఈ బెండ్ తీయడానికి అవ్వదు. చైన్ స్పేట్లు కూడా అయిపోయినాయి. చైన్ స్పేట్లు కూడా ఇది ఉన్న చైన్. ఇది ఒక రిపేర్ ఉంది ఇప్పుడు నాకు. సిగ్నల్ లైట్ కూడా ఇరిగిపోయింది. ఇరిగిపోయింది. ఇది ఒక రిపేర్ రేపొద్దున. నా బతికే బాగాలేదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి నా బతికే బాగాలేదా? బ్రేక్ ఒకటి పడుతుంది మావా. రన్నింగ్లో బ్రేక్ పడుతుంది. అసలు ఏంటో అర్థం అవ్వాలి నాకు. డిస్క్ ప్యాడ్ పడుతుంది. అంటే ఇప్పుడు స్లోగా వెళ్తుంది బండి. మనం క్లచ్ పట్టుకుంటే నార్మల్గా వెళ్ళట్లా. బ్రేక్ ఒకటి పోయింది. డిస్క్ పడుతుంది. ఎందుకు పడుతుంది అర్థం అలా. రేపు పొద్దున్న మెకానిక్ షాప్ చూపిస్తే కానీ తెలియదు. డిస్క్ పడుతుంది. పంపు ఏమైనా పట్టిందా లేదా అనేది అంతగా తెలియదు. ఇది ఒకటి రిపేర్ ఉంది బైక్కి. ఇంకో రిపేర్ ఏంటంటే నథింగ్, ఇంకేం పెద్ద ఏం లేవు. ఇంజిన్ ఆయిల్ చూడాలి. ఇంజిన్ ఆయిల్ రిపేర్ వచ్చేసిద్ది. ఎంత వచ్చింది ఏమో తెలియదు. సో ఇంజిన్ ఆయిల్ ఉందో లేదు చూద్దాం బైక్లో. నా లెక్క ప్రకారం ఉండాలి మరి, చూద్దాం. 2 months బ్యాక్ మార్పించి ఇంజిన్ ఆయిల్ అంతే. రీసెంట్గానే 1000 kilometers ఎంతో తిరిగి ఉంటా. ఫుల్గా ఉన్నట్టుందండి ఇంజిన్ ఆయిల్. కెమెరా స్టేబుల్గా లేదు. ఫుల్గా ఉన్నట్టుందండి ఆయిల్. ఒకసారి కడిగి చూద్దాం, తీసేసి మళ్ళీ ఫ్రెష్గా. చూద్దాం, సంథింగ్ పెట్టి చూద్దాం ఎంత ఉందో ఆయిల్ చూద్దాం. ఓరి నీ అమ్మ, ఏంటిది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఆయన ఏంది ఇది? ఏంటి టచ్ కూడా అవ్వట్లేదండి ఆయిల్. అసలు ఆయిల్ లేదేంటి అసలు? ఒరి నీ అమ్మ, ఇంజిన్ సీజ్ అయిపోద్దాం చూడు, లేనిపోంది. ఆయిల్ లేదు అసలు. ఇంజిన్ ఆయిల్ 2 monthsలో అయిపోయిందండి ఆయిల్. మోటో ఇంజిన్ ఆయిల్ పోసా 2 months అయింది పెట్టి. మా బతికే బాగాలేదు నాది ఈరోజు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? అయ్యో అసలు ఆయిల్ లేదమ్మా. అయ్యో టర్న్ స్క్రూ లేదు, చూద్దాం. టర్న్ స్క్రూతో చూద్దాం ఆయిల్ ఉందా లేదో. ఉందిలే, కాకపోతే బాగా తక్కువగా ఉంది ఆయిల్. పోయింది, చేంజ్ చేయాలి రేపు పొద్దున. ఇది ఆయిల్ లేదు అసలు బైక్లోనా.
అసలు ఆయిల్ లేదు, ఇంజిన్ ఆయిల్ బైక్లో. చూసుకున్నాను ఇంకా రీసెంట్గా ఇంజిన్ సీజ్ అయిపోయాక చూసుకోలే. 2 monthsకి ఆయిల్ అయిపోవడం ఏంట్రా బాబు బైక్కి. ఏమైనా ఇంజిన్ ఏమైనా లీక్ ఏమైనా ఉందా? రేపు మే ఎవరైనా తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర చూపించాలి. అసలు ఆయిల్ లేదు ఇంజిన్ ఆయిల్. నేను అది గైస్ ఇంకా బేసిక్ రిపేర్స్ ఇవి. నార్మల్ చిన్న చిన్న రిపేర్స్ అంటే ఇది ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ పగిలింది. కొంచెం దీన్ని ఎట్లా చేయించాలో రేపు చూడాలి. వర్క్ అయితే అవుతుంది, లేకపోతే కొత్తది వేయించాలి అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇదే గాయస్, ఉంటా మరి. వస్తాం బాబు, నమస్కారం.